నా పేరు చంద్రశేఖర్. ఇప్పుడు ఈ సెషన్లో మీరు పిఏపీస్ అనేది ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా చేయబడతారు అనేది మీరు చూస్తారు. సో పిఏపీస్ అనేది శాంపుల్గా మీకు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తాను. పిఏపీ అనగా పిక్చర్ ఇన్ పిక్చర్, అంటే ఇక్కడ మీరు ఒక వీడియో స్లైడ్ చూస్తున్నారు. సో నేను పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది నేను ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. సో దీన్ని పిక్చర్ ఇన్ పిక్చర్ అంటారు, అంటే రెండు వీడియోలు ఒకేసారి ప్లే అయ్యేదాన్ని పిక్చర్ ఇన్ పిక్చర్ అంటారు. సో చూడండి, రెండు వీడియోస్ సైమల్టేనియస్గా మీరు చూస్తారు. సో దీన్ని ఏ విధంగా మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే వీడియో 1లో మీరు ఏం చేయాలి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి వీడియో 1 అసైన్ సోర్స్ వీడియో అని ప్రీమియర్ ప్రో CS6లో క్లిక్ చేసినప్పుడు వీడియో 1 మీద వి హైలైట్ అవుతుంది. వీడియో 2ని ఇలా క్లిక్ చేస్తే డిజేబుల్ అవుతుంది. హోమ్ అని క్లిక్ చేసి ఒక వీడియోని మనం సెలెక్ట్ చేసుకుందాం. క్యారెక్టర్ని తీసుకుని ఫుల్ స్టాప్ అంటాను. సో ఇతని వీడియోస్ మనకి కావాలి ఇక్కడ. సో ఇతని వీడియోస్ మనకి కావాలన్నప్పుడు వీడియోస్ ఏం చేస్తాను, ఇందులో ఒక వీడియో మంచి సెలెక్టెడ్ వీడియో తీసుకుని వీడియో 2లో వేయాలి. అంటే మీకు ఇక్కడ వీడియో 2 సెలెక్ట్ చేసి ఇక్కడ ఇలా హైలైట్ అవ్వాలి. దాని మీద రైట్ క్లిక్ చేసి అసైన్ సోర్స్ వీడియో అంటే ఇవి అనేది టాప్కి వెళ్తుంది. అలాగే వీడియో 1ని డిజేబుల్ చేయాలి. అలాగే ఆడియో 1ని డిజేబుల్ చేసి మీరు ఫుల్ స్టాప్ అంటే వీడియో 2లోకి వీడియో 2 వస్తుంది. లేదా మీరు డైరెక్ట్గా హోమ్ అని చెప్పి వీడియో 2ని మీరు ఇలా టైం లైన్లో డ్రాగ్ చేసుకోవచ్చు. టైంలో డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఉన్న వీడియోని మీరు ఎఫెక్ట్స్ కంట్రోల్స్ మోషన్లోకి వెళ్ళి ఓపెన్ చేసి స్కేల్ 100 ఉంది కదా, అది 40 చేస్తే మీకు ఆటోమేటిక్గా చిన్న వీడియో అనేది రావడం జరుగుతుంది. సో ఇది YXతో లోపలికి కొంచెం పుష్ చేస్తాం లోపలికి, అంటే వీడియో లోపల స్క్రీన్లోకి. పొజిషన్ మీద క్లిక్ చేసి చూడండి, కొంచెం సేపు అయిన తర్వాత నేను ఇలాగా సైడ్కి తీసుకురావడం జరుగుతుంది. సో అప్పుడు మీకు చూడండి పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. అలాగా మీరు ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వీడియో తీసుకోవాలి, ఇప్పుడు ఈ వీడియో తీసుకుందాం అనుకుంటే మీరు వీడియో 3 సెలెక్ట్ చేసి సోర్స్ వీడియో 2ని డిజేబుల్ చేసి ఇది అయిన కొంచెం సేపటి తర్వాత అది రావాలనుకున్నప్పుడు ఇది ఇక్కడ మీరు వేయాలి. వేసి దీనికి ఉన్న కంట్రోల్స్ని మీరు కాపీ చేయొచ్చు. అంటే మోషన్ రైట్ క్లిక్ చేసి మోషన్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ, ఇది సెలెక్ట్ చేసి మోషన్ మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్, అంటే రెండు వీడియోస్ సైమల్టేనియస్గా వస్తుంది. మీరు ఇక్కడ మోషన్లో పొజిషన్ యానిమేట్ చేశారు. సో ఈసారి నేనేం చేస్తానంటే ఈ పొజిషన్ని కీ ఫ్రేమ్ తీసేస్తాను. తీసి వై అంటే కింద పెట్టి వైని చూడండి కింద పెట్టి కీ ఫ్రేమ్ ఆన్ చేసి కొంచెం లోపలికి ఇలా పుష్ చేస్తాను. కొంచెం ఇది అయిపోయిన కొంచెం సేపటి తర్వాత ఇది రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు 3 వీడియోస్ ఏ విధంగా ప్లే అవుతాయో చూద్దాం. 1 2 3. సో దీన్ని పిక్చర్ ఇన్ పిక్చర్ అంటారు, అంటే పిఏపి అంటారు. అంటే ఒకేసారి మల్టిపుల్ వీడియోస్ కూడా మనం ప్లే చేసుకుని చూసుకోవచ్చు. సో ఇందులో మనం పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకున్నాం.
please subscribe to my channel in the below link so that you can get more updates and more lessons. So please subscribe.